హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. నవ్ యూ సీ మీ 3 ఇది ఒక హాలీవుడ్ మూవీ. పార్ట్ 1 2013లో వచ్చింది. అండ్ దాని కంటిన్యూస్గా అయితే 2006లో అయితే మాత్రం పార్ట్ 2గా అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు దాని కంటిన్యూస్గా అయితే 2025లో నవ్ యూ సీ మీ 3 అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు మనకు ఓటీటీలో అమెజాన్ ప్రైమ్లో అయితే తెలుగు డబ్బింగ్తో ఇప్పుడు 3 కూడా అయితే అవైలబుల్గా అయితే ఉంది. అండ్ ఇప్పుడైతే ఈ మూవీని అయితే చూసే మూవీ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే అయితే వీడియోకి లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. అండ్ ఈరోజు దురంధర్ మూవీకి అయితే పోవాలి, కాకపోతే లాస్ట్ టైంలో దాని ప్రీమియమ్స్ అయితే క్యాన్సిల్ అయితే అయ్యాయి. కాబట్టి రివ్యూ అయితే దురంధర్ రేపు అయితే వస్తుంది. అండ్ ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఈ మూవీ అయితే చూసేయండి. ఈ మూవీ అయితే రివ్యూ ఎలా ఉంది అయితే ఈ వీడియోతో మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు ఈ సీక్వెల్ చూడాలంటే పార్ట్ 1 చూడాలా లేదంటే చూడాలి. ఎందుకంటే మీకు ఆ క్యారెక్టరైజేషన్స్ గురించి కానీ లేకపోతే ఈ మూవీ థీమ్ గురించి తెలియాలంటే మీరు ఆ పార్ట్ 1 చూస్తే కానీ ఇదైతే మాత్రం అంత సరిగ్గా అయితే అర్థమైతే కాదు. అండ్ ఈ మూవీ స్టోరీ వచ్చేసరికి ఒకటేలాగైతే ఉంటుంది. అండ్ 3 పార్ట్లు కూడా ఒకటేలాగా అయితే ఉంటుంది. అండ్ మీరు సీక్వెల్స్ కానీ చూస్తుంటే ఇదైతే మీకు స్టోరీ సిమిలర్గా అయితే అనిపిస్తుంది. అండ్ ప్రజెంట్ దీంట్లో ఏం జరుగుతుందో అయితే చెప్తా. ఈ మూవీలో కూడా సేమ్ ఒక టాస్క్ అయితే ఇస్తారు. ఆ టాస్క్ లో అయితే మాత్రం ఈసారి ఒక డైమండ్ అయితే దొంగలించాల్సి అయితే ఉంటుంది. సో ఈ మూవీలో లాస్ట్ కి వాళ్ళు ఎలా దొంగలించారు అదంతా అయితే ఇంకా మీరైతే మూవీలో చూసి అయితే తెలుసుకోవాలి. అండ్ ఈ ప్రాసెస్ లో మూవీ అయితే సూపర్ గా ఉంటుంది. అండ్ మెయిన్ గా ఆ మెజిషియన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ 45 మినిట్స్ కాడ 50 మినిట్స్ కాడ ఒక షార్ట్ లేదు, ఒక 5 మినిట్స్ అయితే ఉంటుంది. అండ్ మెజిషియన్స్ మొత్తం వాళ్ళు పవర్ అయితే చూపించుకుంటా ఉంటారు, అంటే ఒకరిది ఒకరు. సో అండ్ ఆ సీన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. అంటే ఆ మెజిషియన్ షార్ట్స్ కానీ అవన్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఆ మ్యాజిక్ సీన్స్ అవన్నీ అయితే సూపర్గా చూపించారు. నాకైతే అదైతే మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. ఇంకా మూవీలో కొన్ని బొక్కలు కూడా అయితే ఉన్నాయి. అదైతే మైనస్ పాయింట్లు అయితే మాట్లాడుకుందాం. ఇంకా మైనస్ పాయింట్లు ఏంటంటే, అండ్ ఈ మూవీ పార్ట్ 1 పార్ట్ 2 రేంజ్లో అయితే పార్ట్ 3 అయితే అనిపించలే. అంటే నాకు ఈ పార్ట్ 1 పార్ట్ 2 అయితే చాలా బాగా అయితే నచ్చాయి. అండ్ మెయిన్గా పార్ట్ 2లో ఒక సీన్ ఉంటుంది, అదైతే సూపర్గా ఉంటుంది. ఇంకా దీంతో పాటు పార్ట్ 1 అయితే మూవీ మొత్తం అయితే సూపర్గా ఉంటుంది. కాకపోతే దీంట్లో అయితే మాత్రం ఆ రేంజ్ ఫీల్ అయితే అనిపించలే నాకైతే చూస్తున్నంత సేపు. అండ్ మెయిన్గా అయితే దీంట్లో బాస్ మారటంతో, అంటే పార్ట్ 1 పార్ట్ 2లో ఉన్న బాస్ కాకుండా ఏరో అయితే వస్తారు. దాని కారణంగా అయితే ఏమంత అనిపించలే నాకైతే మాత్రం. ఆ బాస్ కూడా అయితే ఎవరో కాదు, ఇంకా అవెంజర్స్లో హల్క్ క్యారెక్టర్ చేసిండు కదా, అతనే ఇంకా ఈ మూవీలో అయితే బాస్గా అయితే ఉంటారు పార్ట్ 1 పార్ట్ 2లో అయితే. అండ్ దీంట్లో అయితే మాత్రం అతను ఉండడు, లాస్ట్లో ఏదో ఒక సీన్లో అయితే వస్తాడు. అది తప్పించి ఇంకా ఏమైతే పెద్దగా ఏం అనిపించలేదు అదైతే మాత్రం. ఎందుకంటే జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతాడు. ఇంకా అది నెక్స్ట్ పార్ట్కి లీగ్ ఇచ్చినట్టు అయితే అనిపించింది నాకైతే. సో ఓవరాల్గా అయితే మూవీ అయితే మాత్రం నచ్చింది. ఒకసారి అయితే చూసేయచ్చు మూవీని. అయితే ముందు పార్ట్స్ చూసుకుంటే మాత్రం అంత అయితే అనిపించలేదు. మెజిషియన్స్ కానీ ప్రతి ఒక్కటి ఎక్కడొకట కొద్దిగా ఏదో తేడాగా అనిపించింది నాకైతే. ఇంకా ఇది నవ్ యూ సీ మీ పార్ట్ 3 మూవీ రివ్యూ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.